వీర మహిళల లక్ష్యాలకు తామంతా తోడుగా ఉంటామని కలిసట్టుగా నడిస్తే జనసేన పార్టీ ఒక బలమైన శక్తిగా మారుతుందని కిషోర్ గునుకుల అన్నారు. పెద్దల సూచనలతో నెల్లూరు జిల్లా కార్యాలయంలో జనవాణి కార్యక్రమం జరుగుతుందని, మహిళలు తమ సమస్యలు చెప్పుకునేలా నెలలో ఒకరోజు మహిళా జనవాణికి వచ్చేందుకు సిద్దంగా ఉన్నామని విజయలక్ష్మి గునుకుల అన్నారు. జనసేన జిల్లా కార్యాలయం గోమతి నగర్ లో వీర మహిళల అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కుటుంబ బాధ్యతలు నిర్వర్తించే స్థాయి నుంచి దేశ పరిపాలనా బాధ్యతలు నిర్వహించే స్థాయికి ఎదిగిన మహిళలను చూస్తే గర్వంగా ఉందని నేతలు అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నేత నూనె మల్లికార్జున యాదవ్, కారంపూడి కృష్ణారెడ్డి, సుందరరామిరెడ్డి, శేఖర్ రెడ్డి, రవికుమార్, సుధా మాధవ్, జమీర్ తదితరులు పాల్గొన్నారు. విజయలక్ష్మి ఈరోజు మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ప్రతి రంగంలో మహిళ అనేది కంపల్సరీ ఉంది. మనము స్త్రీ ఎక్కడ గౌరవింపబడుతుందో దేవతలు అక్కడ పూజింపబడతారని పురాణాలు చెప్తున్నాయి. అలాగే ఒక అమ్మగా, ఒక అక్కగా, ఒక చెల్లిగా, ఒక బిడ్డగా పురుషుడు విలువ కాపాడేది స్త్రీ మాత్రమే. అలాగే జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో మహిళలకి సముచిత స్థానం కల్పించాలని దశాబ్ద కాలం నుంచి చెప్తున్నారు. అది ఈరోజు ఆ చట్టం అమలులోకి వచ్చింది. అలాగే మా వారు 10 years నుంచి జనసేన పార్టీలో పనిచేయడం, ఆ పార్టీలో ఆయన పనిచేస్తున్నప్పుడు నేను దగ్గరగా అబ్జర్వ్ చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు నచ్చి ఈరోజు నేను జనసేన పార్టీలోకి రావడం జరిగింది. అలాగే రాజకీయాల్లో మహిళలు రావాలని పవన్ కళ్యాణ్ గారి ఆవశ్యకత ప్రతి మహిళ కుటుంబాన్ని ఎంత చక్కగా దిద్దుతుందో, అలాగే పొదుపు కూడా అలాగే ఒక 100 రూపీస్లో 80 రూపీస్ ఖర్చు పెట్టిన ప్రతి మహిళ 20 రూపీస్ పొదుపు చేస్తుంది. అలాగే మహిళలు రాజకీయాల్లోకి వస్తే సమర్థవంతంగా పనిచేస్తారని క్షుణ్ణంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అలాగే జమీర్ అన్న కానీ ఇంకా పెద్దలందరికీ నా తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. శ్రీమతి రమాదేవి గారు. అలాగే మహిళల గురించి చెప్దామండి. ద్రౌపది ముర్రు తను ఒక కుటుంబ పాలన నుంచి రాష్ట్ర పరిపాలన వరకు వచ్చారు. తను ఒక పంచాయతీ మారుమూల ఒక పంచాయతీ గ్రామంలో ఉండి తను ఈ అందరికీ మన పార్టీ తరఫున మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.